43 రోజులుగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఫస్ట్కి వస్తే ఇప్పటికి 43 రోజులు అవుతా ఉంది. చాలామంది మన యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్సు, బయట ఉన్నటువంటి మేధావి వర్గం, అదేవిధంగా విద్యార్థి మిత్రులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల్లో కూడా సుప్రీంకోర్టు తీర్పు విషయంలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. మరి మనం ఎస్సీ రిజర్వేషన్ను వ్యతిరేకించేటువంటి మన ప్రజా సంఘాలు ఉన్నప్పటికీ 30 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ వర్గీకరణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మన మేధావి వర్గం ఈ సమస్య మీద ఒక అవగాహనతో కూడినటువంటి కమ్యూనిటీకి సమాధానం చెప్పడం విషయంలో మనం కొంత భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అదేవిధంగా బాబాసాహెబ్ ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి ముందు తరంగా 59 ఎస్సీ కులాలలో మాల సామాజిక వర్గం ప్రతి ఉద్యమానికి నాయకత్వం వహించి పెద్దన్న పాత్రగా ఉన్న చరిత్ర మన అందరికీ తెలుసు. మరి ఇదంతా చరిత్ర అవుతే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏమి చెప్పింది? రెండే విషయాలు చర్చ జరిగినాయి. ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అసలు ఇక మేము విజయం సాధించినామని చెప్పేసి ఆ సామాజిక వర్గం సంబరాల్లో ఉంటే, మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేధావి వర్గం కానీ, మాల సామాజిక వర్గం నుంచి ఉన్న విద్యార్థులు, యువకులు కానీ మనం ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు తెలంగాణ ప్రాంతంలో మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు ఎంత ఉన్నారు, అసలు ఈ ప్రభుత్వ పాలసీస్లో కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్పొరేషన్ బెనిఫిట్స్లో కానీ, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఈ ఎస్సీలకు ఇచ్చేటువంటి అవకాశాలలో ఈ లెక్కలు తీయకుండా ఒక అవగాహనకు మనం రాకుండా మనము చర్చ అనేటువంటిది పెట్టాల్సిన అవసరము మనపైన ఎక్కువ ఉంటుంది. వ్యతిరేకించేటువంటి వాళ్ళు ప్రజా సంఘాలు భారత రాజ్యాంగానికి అది విఘాతము, ఎస్సీల మధ్యన ఐక్యత దెబ్బతీస్తుందని ఒక విధంగా ఒక దిక్కు మాట్లాడుతున్నప్పుడు, ఈ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులుగా, స్కాలర్స్గా ఒక అవగాహనతో కూడినటువంటి విషయాన్ని చర్చించాల్సిన అవసరం వాస్తవంగా లేట్ అయింది. లేట్ కావడానికి కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని, ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ విధంగా ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న వాస్తవ విషయాన్ని కొంత అధ్యయనం చేయడంలో, మన వాళ్ళు దాని గురించి చర్చించడంలో, దాన్ని ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులోకి మార్చి దాన్ని ఏ విధంగానైతే మన సమాజానికి అందించాలనో వాటి విషయంలో కొంత వర్క్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు చాలామంది జిల్లాల నుంచి కానీ, వివిధ యూనివర్సిటీల నుంచి కానీ చాలామంది కూడా ఫోన్లు చేసిన సందర్భం ఏంటి, దీని మీద మేధావులుగా ఉద్యమంలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఎలా? మరి ఉస్మాన్ యూనివర్సిటీ అనేది అది అన్ని ఉద్యమాలకు ప్రధాన కేంద్రంగా పనిచేసినటువంటి యూనివర్సిటీలో దీని మీద స్పందిస్తలేరనే విషయాలు కూడా మాతో మనం మాట్లాడితే మేమందరం ఏమనుకున్నామంటే, అసలు దీని మీద మన వాళ్ళతో విద్యార్థుల్లో ఎటువంటి ఆలోచన ఉంది, స్కాలర్స్లో ఎటువంటి ఆలోచన ఉంది, ప్రొఫెసర్లు ఏమనుకుంటా ఉన్నారు, మేధావి వర్గం ఏమనుకుంటా ఉన్నారు, అందుకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ దాన్ని ఏమైనా అధ్యయనం చేశారా? మరి మన సమాజానికి మనం తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి 30 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గం అన్ని విభాగాలలో బెనిఫిట్స్ పొందారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఈడ మనం వాస్తవంగా చూస్తే ఆంధ్ర నుంచి వచ్చిన మాల సామాజిక వర్గం బెనిఫిట్ పొందారు, తెలంగాణ నుంచి మాదిగ సామాజిక వర్గం ఎక్కువ బెనిఫిట్ పొందిన ఈ లెక్కలు చూస్తే అర్థమవుతా ఉంది. మరి వీటిని కూడా మనము అర్థం చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం కన్నా మాల సామాజిక వర్గం అన్ని విభాగాల్లో వెనుకబడి ఉన్నది అనేది లెక్కలతోటి మనం చూస్తే అర్థమవుతూ ఉన్నది. మరి మాదిగ ఉపకులాలు కానీ, మాల ఉపకులాలు కానీ, మాలలు కానీ వీళ్ళందరూ కూడా అందరికి కూడా అవకాశాలు దక్కాలంటే ఏ విధంగా ఆల్రెడీ ప్రభుత్వం ఒక కమిషన్ దీని మీద
ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో నిన్ననే ఈ వర్గీకరణ ఇష్యూ మీద ఒకటి కమిటీ కూడా వేశారు. అందులో దామోదర్ రాజనరసింహ గారు కో-కన్వీనర్గా, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మల్లు రవి గారు వీళ్ళతో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో విశ్వవిద్యాలయంలో ఉన్న స్కాలర్స్ కానీ మేధావి వర్గం కానీ మన సమాజానికి తెలియజెప్పాలి. జిల్లాలలో ఉన్న వాళ్ళకి వాళ్ళు 30 సంవత్సరాలుగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న సందర్భం కనబడుతూ ఉంది. మరి మనం వ్యతిరేకించాలంటే దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, దాన్ని చేయాలంటే ఏ విధంగా చేయాలనో అది విశ్వవిద్యాలయంలోనే చర్చ జరగాలి. అందులో భాగంగానే చాలామంది కూడా ప్రొఫెసర్లకు కూడా చెప్పాం, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మరి దీని మీద కొంత అవగాహనతో కొంత అధ్యయనం చేస్తున్నటువంటి ఈ మధ్యలో ఇప్పుడు డాక్టర్ కుమార్ సామన్న పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, అదేవిధంగా పట్ట వెంకటేశ్వర్లన్న, డాక్టర్ ప్రొఫెసర్ సవీనన్న, మన డాక్టర్ సత్యమన్న కూడా వచ్చారు. ఇంకా మన విద్యార్థులు, మీరు అందరూ స్కాలర్స్ ఉన్నారు, ఇక్కడ పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, విద్యార్థి సంఘాలలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, పార్టీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీని మీద మీకున్నటువంటి అవగాహనని మరి ఇప్పటివరకు మీరు చేసిన అధ్యయనం, అసలు సుప్రీంకోర్టు మీద మాలలు మనువాదులు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భాన్ని, మరి నిజంగా మాలలు మనువాదానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి త్యాగం చేసిన చరిత్ర మరి ఎవరికి ఉందో మనం ఇక్కడ విద్యార్థులుగా మనమందరం ఆలోచన చేయాలి. అంటే వీటన్నిటి మీద కూలంకషంగా మాట్లాడాలని, దీని మీద ఒక అవగాహనకు రావాలని, అవగాహనతో పాటుగా రేపటి రోజు ఇక్కడ జరిగేటువంటి చర్చ మేధావి వర్గంతో ఇంకొక చర్చ జరిపి ప్రభుత్వానికి కూడా మనం ఒక రిప్రజెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ఉండాలి, ఏం జరగాలి, ఎవరు వెనుకబడ్డారు, ఎవరు ముందు పడ్డారు, ఈ రిజర్వేషన్ ఫలాలను ఎత్తివేసే ప్రభుత్వాలు ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీలు ఎటువంటి ఎత్తుగడలతో పనిచేశాయి, ఈ యొక్క సామాజిక వర్గాలను విడదీయడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాయి, ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో రాజకీయాలు ఉంటాయి, దీంట్లో ఆధిపత్యం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి అందరూ వ్యతిరేకించే శక్తులు ఇందులో దూరి వీళ్ళని విడదీయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు విషయంలో మనతో మాట్లాడడానికి అన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది మన వాళ్ళు వస్తున్నారు. అందుకే మొదలు పెడదాం. మొదటగా మనం ఇక్కడ నుంచి మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడిస్తాం. మీరు ముఖ్యంగా అన్నవాళ్ళు మాట్లాడక ముందు మీకు ఉన్న అవగాహన, దాన్ని మీరు ఏం ఆలోచిస్తున్నారో ఓపెన్ డిస్కషన్ ఇది. అందుకే మన వాళ్ళ మధ్యలో మనం పెట్టుకున్నాం కాబట్టి మీరు ఓపెన్గా మాట్లాడాలని చెప్పేసి